నమస్తే అండి. నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. మాఘపురాణం 29వ అధ్యాయం. మాఘమాసంలో నదిలో స్నానం చేసి మాఘమాస వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అలాగే మాఘమాసంలో ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉండేవారికి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఈ మాఘమాస ఏకాదశి వ్రతం వల్ల గొప్ప ఫలితాలు పొందిన దేవతల కథను ఇప్పుడు వినండి. పూర్వకాలంలో దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని పొందాలని నిర్ణయించుకున్నారు. మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే నాగరాజును త్రాడుగా చేసుకుని పాలసముద్రాన్ని మధించడం మొదలుపెట్టారు. తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు ఉండి సముద్రాన్ని మధించారు. ముందుగా లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది. శ్రీ మహావిష్ణువు ఆమెను తన భార్యగా స్వీకరించాడు. ఆ తరువాత ఉచ్చైశ్రవము అనే తెల్లని గుర్రం, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. ఇవన్నీ విష్ణుమూర్తి ఆదేశంతో దేవేంద్రుడు భద్రపరిచాడు. తర్వాత మళ్లీ పాలసముద్రాన్ని మధించగా అగ్ని వంటి ఘోర తేజస్సుతో హాలాహల విషం పుట్టింది. ఆ విష జ్వాలల వల్ల సమస్త లోకాలు నాశనమవుతున్నట్టుగా మారాయి. దేవతలు, రాక్షసులు భయంతో పారిపోయారు. చివరకు అందరూ సర్వేశ్వరుడైన శివుని శరణు కోరారు. కరుణామయుడైన బోళాశంకరుడు వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠంలో నిలిపాడు. ఆ విషాన్ని పానము చేసిన కారణంగా శివుని కంఠం నీలంగా మారింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. తర్వాత దేవతలు, రాక్షసులు మళ్లీ అమృతం కోసం పాలసముద్రాన్ని మధించగా అమృతం వెలిసింది. అమృతం వచ్చిన వెంటనే దేవతలు, రాక్షసులు దానిపై గొడవపడ్డారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారం ధరించి ఆ గొడవను పరిష్కరించడానికి ముందుకు వచ్చాడు. మాయామోహిని అపారమైన అందచందాలు కలిగిన రూపం. ఆమె అందానికి సమానమైన స్త్రీ ఎవరూ లేరు. ఆమె మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగలిగింది. దేవతలకు, రాక్షసులకు ఇలా చెప్పింది: నేను అమృతాన్ని అందరికీ సమానంగా పంచుతాను. ఎందుకు ఈ తగవులు? మీరు వరుసగా నిలబడండి అన్నది. దేవతలు, రాక్షసులు ఆమె మాటలకు అంగీకరించారు. దేవతలు ఒక వరుసగా, రాక్షసులు మరో వరుసగా నిలబడ్డారు. మాయామోహిని 2 పాత్రలు తీసుకొని ఒకదానిలో సురను, మరో దానిలో అమృతాన్ని నింపి నర్తిస్తూ, నవ్వుతూ, తన వయ్యారపు నడకలతో రాక్షసుల్ని ఆకర్షిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతాన్ని దేవతలకు పోసింది. మందబుద్ధి గల రాక్షసులు ఆమె అందానికి మైమరచి ఈ మోసాన్ని గమనించలేదు. అయితే రాహుకేతువులు ఈ మాయను గమనించి దేవతల రూపంలో వారి వరుసలో కూర్చుని అమృతాన్ని తాగారు. ఇది తెలిసిన వెంటనే మాయామోహిని కోపించి తన చక్రంతో వారి తలను నరికింది. ఈ సంఘటనతో దేవతలు, రాక్షసులు మళ్లీ గొడవపడ్డారు. శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రునికి అప్పగించాడు. ఆ తర్వాత త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు అమృత పాత్రను భద్రపరుస్తుండగా విధివశాత్తు 2 చుక్కలు నేలపై పడిపోయాయి. ఆ చోట 2 దివ్యమైన మొక్కలు మొలిచాయి. అవే పారిజాత వృక్షం మరియు తులసి మొక్క. సత్రజిత్తు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచాడు. కొంతకాలానికి పారిజాత వృక్షం పుష్పించి అద్భుతమైన సువాసనలు వెదజల్లింది. ఒకరోజు దేవేంద్రుడు ఆ దారిలో వెళ్తూ ఆ సువాసనకు ఆకర్షితుడై ఒక పువ్వు కోసుకొని తన భార్య శచీదేవికి ఇచ్చాడు. మళ్లీ పువ్వులు తీసుకుందామనే ఆశతో రహస్యంగా తోటలోకి ప్రవేశించాడు. అప్పటికే తన తోటలోని పువ్వులు ఎవరో దొంగిలిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను తోట అంతటా చల్లాడు. దేవేంద్రుడు పారిజాత పువ్వు కోసే సమయంలో ఆ అక్షతల ప్రభావంతో విష్ణు మహిమతో మూర్ఛపోయాడు. ఈ విషయం తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి వేడుకొన్నారు. నారదుడు శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్లి జరిగిందంతా వివరించాడు. శ్రీకృష్ణుడు తన మామ అయిన సత్రాజిత్తు వద్దకు వెళ్ళాడు. సత్రాజిత్తు గొప్ప భగవద్భక్తుడైనందున అపార శక్తితో వెలిగిపోతున్నాడు. శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపంలో దర్శనమిచ్చి వరం ప్రసాదించాడు. అనంతరం అమృతంతో సమానమైన పారిజాత వృక్షాన్ని దానికి అర్హుడైన దేవేంద్రునికి అప్పగించాడు. తులసి మొక్కను మాత్రం తన సన్నిధిలోనే ఉంచమని చెప్పాడు. ఆ రోజు నుంచే తులసి శ్రీ మహావిష్ణువుతో సమానంగా పూజలందుకుంటుంది. అందుకే తులసిని పూజించిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మాఘపురాణం ఫలశ్రుతి. సూత మహర్షి శౌనకాది మునులతో, మహర్షులారా, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు వివరించిన మాఘమాస మహాత్మ్యాన్ని, మాఘస్నాన మహిమను మీకు పూర్తిగా వివరించాను. మీరు సంకల్పించిన పుష్కర యజ్ఞం కూడా సఫలమైంది. కాబట్టి అందరూ మాఘమాస వ్రతాన్ని, నదీ స్నానాన్ని నియమనిష్టలతో ఆచరించి శ్రీహరి కృపకు పాత్రులు కండి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు సూర్యోదయం తరువాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణు ఆలయాన్ని దర్శించి శ్రీమన్నారాయణునికి పూజలు చేయాలి.
మాఘమాసం మొత్తం 30 రోజులు నియమంగా భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, చిత్తశుద్ధితో శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి సకల ఐశ్వర్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి, చివరికి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతాయి. ఇంతటితో మాఘపురాణం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.